అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ సార్ 3000 అయ్యో మంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోతే సార్, మంత్రి గారు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా వెళ్ళిపోయాడు సార్. వింటారా సార్? వింటా అంటే నేను చెప్తా సార్. మంత్రి అరే థ్యాంక్ యూ మీరున్నారు. మంత్రి గారికి సార్, బికాజ్ మంత్రి గారు కూడా కాంపిటీటరే సార్, వారికి కూడా పెద్ద కంపెనీ ఉంది సార్, 1000 కోట్లు చేసే వర్క్ ఉంది సార్. సార్ అరే అమృత్ సార్, దిస్ ఈజ్ అవర్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 3500 కోట్లు మీరు 70 ఇవ్వలేదు అన్నారు సార్. ఇప్పుడు టెండర్లు జరిగి పనులు నడుస్తున్నాయి కదా సార్, 3500 కోట్లు అది కేంద్ర ప్రభుత్వం అమృత్ ద్వారా ఇచ్చినటువంటి 3500 కోట్ల గురించి మాట్లాడుతున్నా సార్. టెండర్ సార్ ఇక్కడ దాకా అమ్మ నీకు తెలియదు అమ్మా, దయచేసి ఒకటే నిమిషం అమ్మా. టెండర్ల విషయంలో ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండవు సార్, టెండర్ నోటీసులు ఉండవు సార్. ఒక టెండర్ కాపీ ఇవ్వండి సార్ నేను అడుగుతున్నా. సభాపక్షంలో ఆ 3500 కోట్లకు సంబంధించి టెండర్ నోటీసులు కానీ మొత్తం ప్రొసీజర్ కానీ లేకుంటే ఏ రకంగా టెండర్లు వేశారు దానికి క్లారిఫికేషన్ ఇవ్వమనండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జో సిబిఐ ఎంక్వైరీ పెట్టియండి. అవి మాత్రం చేయరు సార్. ఎందుకంటే 2500 కోట్లను 3500 కోట్లకు ఎక్సలరేట్ చేసి దాన్ని వాళ్ళ మిత్రులకు ఇచ్చుకొని ఆ మిత్రులు మళ్ళీ 30% బ్యాక్ టు బ్యాక్ ఇచ్చుకుంటున్నారు సార్. కాంట్రాక్టర్ వచ్చిన వాడు 30% బ్యాక్ టు బ్యాక్ ఇస్తుందంటే 1000 కోట్ల రూపాయలు దాని కుంభకోణం ఉన్నట్లుగా సార్. ఇలాంటి కుంభకోణాలు మళ్ళొక్కసారి మేము కోరుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారికి, ఇంత సీరియస్ సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. డెఫినెట్లీ మీరు ఏదైతే కేంద్ర పథకాలకు సంబంధించిన అంశాల విషయంలో తప్పకుండా ప్రకటన చేయండి. అమృత్ స్కీమ్ గురించి మేము ఇట్లా ఇచ్చామని చెప్పండి. దానికి సంబంధించిన టెండర్స్కి సంబంధించిన అంశం మీరు ఏదైనా క్వశ్చన్ రూపంలో రండి, లేకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి, లేకుంటే ఇతర రూపంలో రండి. గవర్నమెంట్ అప్పుడు ఆన్సర్ ఇస్తుంది, డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తుంది. దయచేసి ఇంత సీరియస్ ఇష్యూను ఇంతకుముందే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దీని కంటెంట్ ఏంది, దీని ఆబ్జెక్టివ్ ఏంది, ఈరోజు స్టేట్మెంట్కు సంబంధించిన ప్రాముఖ్యత ఏంది, దాని గురించి ప్రస్తావన చేసినప్పుడు ఆ యాంగిల్లో పోదామని మీ ద్వారా గౌరవ మహేశ్వర్ రెడ్డి గారు కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు అదే సార్, అదే మీరు చెప్పవలసిన సబ్జెక్టు చెప్పకపోతే మీ టైం కూడా అయిపోతుంది. మీకు ఇప్పటికే 30 మినిట్స్ అయిపోయింది. మీకు ఒక 5 నిమిషాలకి ఎక్కువ టైం ఇస్తాయి. ఇప్పుడు గంట లాస్ట్ 5 మినిట్స్ మీకు సార్ మీరు ఒక్కరే సీనియర్ సార్. మీరు మంత్రిగా కూర్చోవాల్సిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు సార్. మీరు మంత్రి కావాలి సార్. నేను ఒకటే విషయం సార్ మీరు దయచేసి మీరు మంత్రుల దిక్కు చూడండి, చేతి దిక్కు చూసి మాట్లాడండి. మిమ్మల్ని చూడండి, వారిని చూడండి సార్. మంత్రులతో మాట్లాడితే మీ కామెంట్ అనేది అక్కడ జరుగుతుంది, ఇక్కడ మాట్లాడండి. మిమ్మల్ని చూస్తా సార్, ఇప్పటికే మిమ్మల్ని చూస్తా సార్. ఒక విషయం సార్, నేను ఒక సింపుల్ సార్ ఒక విషయం నేను అడుగుతాను సార్. వారు గౌరవ శాసనసభాపక్ష మంత్రి గారు గౌరవ శ్రీధర్ బాబు గారు ఒక అంశం చెప్పారు సార్. షార్ట్ డిస్కషన్కి ఈ రాష్ట్రంలో జరిగిన టెండర్ల విషయంలో వారు డిస్కషన్కి ఒప్పుకున్నారు కదా సార్. ఎప్పుడో ఏందో తమరు దానికి ఒకసారి మాకు షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్. రెండోది సార్ అమృత్ అనేది డ్రింకింగ్ వాటర్ కోసం 3500 కోట్లు మొన్న వచ్చినాయి సార్. అంటే ₹1 రాలేదన్నారు కదా సార్. రాలేదు. నేనేమంటే టెండర్ మాట్లాడతలేను, మీరు కూకోండి. నేను టెండర్ మాట్లాడతలేను. నేను 3500 కోట్లు వచ్చినాయి కదా సార్. మరి డబ్బులే ఇవ్వలేదని చెప్పారు కదా సార్. ఈ రకంగా సార్ నేను ఒక విషయం చెప్తా సార్. నేను ఒక విషయం చెప్తాను సార్. ఈ రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు ట్రిబుల్-ఆర్ రింగ్ రోడ్కి ఇచ్చారు కదా సార్. మరి ఏ రాష్ట్రంలో ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇవ్వలేదు సార్. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ అక్విజిషన్తో సహా దానికి 35,000 కోట్లు అయితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా సార్. ట్రిబుల్-ఆర్ రింగ్ రోడ్ ఎగిన అయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి సార్. మీరు 15,000 కోట్లకే మీరు బాధపడతా ఉన్నారు. ఈ 30,000 కోట్ల రూపాయల గురించి మాట్లాడతలేరు. నేను ఎందుకు అంటున్నా అంటే అధ్యక్ష, వీళ్ళకు 15,000 30,000 కాదు అధ్యక్ష, మా మూసీ నది ఇవ్వలేదు అని ఒకటే బాధ ఉన్నది అధ్యక్ష వాళ్ళకి. ఆ మూసీ నది
దాని వెనుక పెద్ద కథ ఉంది అధ్యక్ష, మళ్ళీ చెప్తా అధ్యక్ష టైం వచ్చినప్పుడు. ఆ మూసీ నది వెనుక ఒక పెద్ద కుంభకోణం ఉన్నది అధ్యక్ష. ఏ రకంగానైతే కాళేశ్వరం లెక్కను మేము కూడా ఒక ఏటీఎం పెట్టుకుందాం అనుకుంటున్నాం అధ్యక్ష, ఆస్థాన గుత్తేదారులు. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష, 26,000 కోట్ల రూపాయలు ట్రిపుల్-ఆర్ రోడ్డుది చెప్పి, నేను ట్రిపుల్-ఆర్ రింగ్ రోడ్ గురించి చెప్తున్నామా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ట్రిపుల్-ఆర్ గురించి మాట అదే మహేష్ రెడ్డి గారు. సార్ మినిస్టర్ గారు, అమ్మా మూసీ నది అనేది 1,00,000 కోట్ల కుంభకోణం అమ్మ. 3 సార్లు కాదు 30 సార్లు చెప్తాము. అది 3,000 సార్లు చెప్తామమ్మా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.